తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా రాష్ట్ర ఏర్పాటు శుభాకాంక్షలు. ఈనాడు రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఎన్నో పోరాటాల వల్ల ఎన్నో త్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ ఒక వ్యక్తి చేతిలో బందీ అయింది. ఈనాడు తెలంగాణ సమాజం సామాజిక తెలంగాణ వస్తుందని ప్రజా తెలంగాణగా వర్ధిల్లుతుందని చెప్పి ఆనాడు భావించడం జరిగింది. కానీ వచ్చిన తెలంగాణ కుటుంబ తెలంగాణగా మారింది. ఈరోజు రాష్ట్ర సంపద మొత్తం ఒక కుటుంబమే అనుభవిస్తున్నది. ఉద్యమ సందర్భంలో ఒక అడుగు మేము ముందున్నామని చెప్పుకునే ఆ కుటుంబం రాష్ట్ర సంపద మొత్తం తమ కుటుంబానికే చెందుతుందన్నట్టుగా ఈరోజు దోపిడీ కార్యక్రమాన్ని యథేచ్ఛగా ముందుకు తీసుకెళ్తున్నారు. పేద ప్రజలకు ఉద్యమ సందర్భంలో చెప్పిన నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయినో దేవుడు ఎరుగు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, దళితుల 3 ఎకరాలు కావచ్చు, గిరిజన రిజర్వేషన్లు కావచ్చు, మైనారిటీ రిజర్వేషన్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇంటింటికి ఒక ఉద్యోగం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కావచ్చు, 5 లక్షల కోట్ల ఖర్చు అయినా పేదలకు ఇచ్చిన హామీలు అమలు జరగలేదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఒక టీవీ ఛానల్ వచ్చింది, ఒక పేపర్ వచ్చింది, 100 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయలతో నివసించడానికి గడిని నిర్మించుకున్నాడు. ఈరోజు ఏలుకోవడానికి రాష్ట్రం వచ్చింది, రాజ్యం వచ్చింది, అది మా ఇష్టానుసారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రపంచంలో ఎవరైనా ఉద్యమాలలో పాల్గొన్నోళ్ళు వాళ్ళ కుటుంబాలు చితికిపోయినాయి, ఆర్థికంగా దెబ్బతిన్నారు, ఆ తర్వాత వాళ్ళే చనిపోవడం, ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారి ఉద్యమకారిని అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పేపరు, ఛానలు, భూములు, అధికారం, కుటుంబ పెత్తనం మొత్తం వచ్చింది. దీన్ని తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి విలాసవంతమైన జీవితానికి ఉపయోగపడే వేదికగా మారింది ఈరోజు తెలంగాణ సమాజం. కాబట్టి ఈనాడు తెలంగాణ సమాజం అంతా మళ్ళొక్కసారి మనం ఈ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయాలి. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలి. కుటుంబ తెలంగాణగా మారిన తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చడానికి తెలంగాణ సమాజం ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఆనాడు ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళందరి మీద కూడా ఉన్నది. ప్రధానంగా విద్యార్థుల మీద, నిరుద్యోగ యువత మీద, రైతుల మీద ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఆ దిశగా నడిపించి సామాజిక తెలంగాణను ఏర్పాటు చేయడంలో మహిళలను, మాదిగలకు, మాలలకు, దళిత గిరిజనులకు, మైనారిటీలకు సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేసే దిశగా తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంటుంది. ఈనాడు మేమందరం కూడా మళ్ళొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఉద్యమ త్యాగాలతో గుబాలించాల్సిన తెలంగాణ కేసీఆర్ అవినీతితో కంపు కొడుతున్నది. ఈ అవినీతిని ప్రక్షాళన చేసి కేసీఆర్ సహచరులు, అనుచరులు, బంధువులు ఈరోజు రాష్ట్రాన్ని చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, అసమర్థ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి ఈనాడు మేమందరం కూడా ఎన్టీ రామారావు గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఖచ్చితంగా రేపటి నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కలిగించడానికి తెలంగాణలో పోరాటాలను, కార్యాచరణను చేపడతామని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో వందన సమర్పణ చేయాల్సిందిగా సాయిబాబా గారిని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర దినోత్సవ సందర్భంగా విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం.